ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, పిఎన్ఎన్ న్యూస్ కు స్వాగతం. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల ముగింపు సందర్భంగా నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమాన్ని ఒంగోలు 18వ వార్డులోని వెంగముక్కలపాలెం సచివాలయంలో నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్విస్ ఫార్మసీ కళాశాల NSS విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా మొక్కలు నాటారు. అనంతరం పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ చేశారు. అలాగే మేరీ మట్టి మేరీ దేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అందులోనూ కూడా మన నగరపాలక సంస్థ తరపున దాదాపుగా ఈ సంవత్సరానికి 1,00,000 మొక్కలు నాటడానికి లక్ష్యంగా మేము పెట్టుకోవడం జరిగింది. అందుకే ఎక్కడ ఖాళీ ఉన్నా సరే ఆఫీసులు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానివ్వండి, అలాగే ప్రతి ఇంటికి కూడా మీ ఇళ్లలో ఏ రకమైన పండుగలు అది వచ్చినా కూడా దానికి ఒక జ్ఞాపకార్థంగా ఒక మొక్కను కనుక మీరు నాటి దాన్ని పెంచి పోషించినట్లయితే అది మనకు ఆక్సిజన్ని ప్రాణవాయువుని ఇస్తూ మనకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అది మనం వదిలేసినట్టు కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకుంటూ మరి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో కూడా, అలాగే వర్షాలు రావడంలో కానివ్వండి, మరి పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలన్నా ఈ మొక్కలు చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రోజున మరి పక్షులు కూడా రోజు రోజుకి అంతరించిపోతున్నాయి ఈ చెట్లు లేక. మరి అవి వాటికి కూడా నివాసయోగ్యంగా ఉంటాయి కనుక ఈ చెట్లు మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని ప్రతి ఇంట్లోనూ కూడా పర్యావరణం దెబ్బతింటం కానీ, పక్షి జాతి కానీ, పశు సంపద కానీ అన్నీ ఈ రోజున నశించిపోతున్నాయి. అటువంటి సందర్భంలో మనం ఈ రోజున మేయర్ గారు చెప్పినట్టుగా ప్రతి సందర్భంలోనూ మన ఇంట్లో సందర్భం కానివ్వండి, బయట సందర్భం కానివ్వండి, ఎక్కడన్నా ఖాళీ ప్రదేశం చూసినప్పుడు కానివ్వండి, అది ఎట్లయినా సరే యువత ముందుకొచ్చి ఈ రోజున పర్యావరణం రక్షించే విధంగా పచ్చదనాన్ని పెంచడం అనేది మనం ఎంతో గౌరవించదగ్గ విషయం, ఉత్సాహపరిచే విషయం కూడాను. కుటుంబ సభ్యులు వారి వారి ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా సరే మన పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక మొక్కను నాటండి, లేదంటే జీవరాశులుగా మూగజీవాలకి ఒక ఆహారం పెట్టడమో ఏదో చెయ్యండి. పర్యావరణం రక్షించుకున్నప్పుడే మనం ఎంతో క్షేమంగా ఉంటాం, ఆరోగ్యప్రదంగా కూడా ఉంటాం. కాబట్టి ఇక్కడ CAPF and state police also, those who have are retired, as well as those who are martyrs, those to felicitate them, and in the end Rashtragan and flag hosting. So from today onwards up to 30 of this month, 30th August, this program will be conducted at the various place, like in the panchayat level, at the mandal level, as well as at the state level, and in the end national level. From the each block youth will go to the Delhi level to participate in this. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన భవన్లో సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారిని అంజల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ K. శ్రీనివాసులు హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆగస్టు 9ని అధికారంగా ప్రకటించి ప్రతి సంవత్సరం ఆదివాసులు ఎక్కడ ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా ఒక ఏదైనా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మంచి చక్కటి ఆదివాసుల యొక్క ఆటపాటలు, నృత్యాలు, సంస్కృతిని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్తున్న మన స్టేట్ గవర్నమెంట్కి, అలాగే మన ఎన్నో అడవి ప్రాంతాలు కావచ్చు, ప్రతి ఒక్క చోట ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి అయినప్పటి నుంచి ఆమె యొక్క అనీమియా దగ్గర నుంచి రక్తహీనత కాకుండా ఆమెకు ఇవ్వవలసిన పోషణ ప్లస్ దగ్గర నుంచి పర్టికులర్గా గిరిజనుల కోసం సపరేట్గా ఒక ఎక్స్ట్రా ఒక ఐటమ్ యాడ్ చేసి పోషణ ప్లస్ ఇస్తూ ఉంది. సో అనీమియా దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత పిల్లలకి వారి తల్లులకి ఇస్తున్న పోషణ దగ్గర నుంచి వారి యొక్క డెవలప్మెంట్, తర్వాత స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత మళ్ళీ అగైన్ వాళ్ళకి ఎడ్యుకేషను, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్. అదేవిధంగా ఎవరైనా పెద్దలైనప్పుడు పర్టికులర్గా ఇంతకుముందు చెప్పారు 60 సంవత్సరాలకు వస్తున్న పెన్షన్ 50 సంవత్సరాలకే గిరిజనులకు ఇవ్వడము. ఇన్ని స్కీమ్స్ పెట్టినా కూడా
కొంత ఇంకా వెనుకబడితనంగా ఉంది. పర్టికులర్గా నాయకులకు నా సైడ్ నుంచి సజెషన్ సలహా ఏంటంటే, మీరు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు కూడా ఒక గ్రామంలో ఈ మధ్య ఒక 70 మంది గిరిజనులకు ఆధార్ లేదన్నప్పుడు కూడా మేము పోయి ట్రై చేస్తే వాళ్ళకి ఇద్దామని ట్రై చేసినా కూడా వీ కుడ్ నాట్ ఏబుల్ టు గెట్ మోర్ దెన్ 50% కంటే మాకు రాకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఒక అంగన్వాడీ సెంటర్లో ఇదే గిరిజన పిల్లలు ఒక 30 మంది ఎన్రోల్మెంట్ అయినప్పుడు 15 మంది కంటే ఎక్కువ రాకుండా ఉంటున్నారు. కాబట్టి నా యొక్క సజెషన్ పిల్లలకు కూడా, పిల్లలు ఖచ్చితంగా బాగా చదువుకోండి, ప్రభుత్వం మీకు అన్ని అవకాశాలు ఇస్తుంది. పర్టికులర్ ఇప్పుడు విదేశీ విద్యా దీవెన చూస్తే మన జిల్లాలో ఎంతమందినైనా పంపించడానికి మనం రెడీగా ఉన్నాం, కానీ ఒక్కరు మాత్రం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో చేసిన పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్యే టీజీఆర్ ఎద్దేవా చేశారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సభకు 5 నియోజకవర్గాల నుండి జనాభాను తరలించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు భవన శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. ఈరోజున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న ఆదివారం రోజున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుళ్ళకమ్మని సందర్శించి మరి అక్కడ ఈ ప్రభుత్వం ఆ యొక్క ప్రాజెక్టుని సరిగా మెయింటైన్ చేయటం లేదని, లేకపోతే గేట్లు కూలిపోయినాయని, ఇట్లా రకరకాల ఆరోపణలతోటి ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టే విధంగా మరి ఆయన ఈ యొక్క మన ప్రాజెక్టే కాదు, పోలవరం ఇట్లా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నాయి పూర్తయినటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా సందర్శించి అక్కడ సెల్ఫీలు దిగుతూ ఒక కొత్త రకమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని రాష్ట్రంలో ప్రజల్ని రెచ్చగొట్టి, నేను, నా పార్టీ, మా నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మా అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. నువ్వు గుళ్ళకమ్మకు వచ్చావు కదా, గుళ్ళకమ్మ పునాది వేసింది ఎవరు? గుళ్ళకమ్మ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? గుళ్ళకమ్మ ప్రారంభోత్సవం చేసింది ఎవరు? ఆ ప్రారంభోత్సవం రోజున నువ్వు ఎక్కడున్నావు? గుళ్ళకమ్మ రావటానికి నీకున్న అర్హత ఏమిటి? గుళ్ళకమ్మ రిజర్వాయర్ సందర్శనకు వచ్చి మా అప్పయ్య అన్న కోటిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. మద్దిపాడు, ఎంజీపాడు మండలాలలో జామ తోటలకి కనీసం 6 దడికి నీళ్ళు ఇవ్వమని డిమాండ్ చేశాం. పట్టించుకున్న దాఖలాలు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథం దొక్కి మీరు నీళ్ళు ఇస్తారా, గుళ్ళకమ్మ గేట్లు పగలగొట్టమంటారా అని చెప్పిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని మనం చేస్తున్నాం. మీకు ఎప్పుడు గుర్తుంది? గుళ్ళకమ్మ రిజర్వాయర్కి 3 కోట్ల రూపాయల గ్రీజుకి, గొళ్ళాలకి, ఇనుము గేట్లకి డబ్బులు తుప్పు వదిలించమని మీకు డబ్బులు ఇస్తే ఆ 3 కోట్ల రూపాయల డబ్బుల్ని మింగేసిన దొంగలు మీరు కాదా? 3 కోట్ల రూపాయలతో మొక్కలు, చెట్లు, పుట్టలు నాటామని లెక్కలు చూపి 2014 నుంచి 19 వరకు పరిపాలించడానికి అర్హత అడిగినప్పుడు, ఓట్లు అడిగినప్పుడు 86,000 కోట్ల రూపాయల రైతు రుణాల మాఫీ బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పాడా లేదా? ఒకటో ప్రశ్న. అబ్బాయి టీవీలు వాళ్ళు దయచేసి నాకు మీరు సాయం చేయాలా. ప్రశ్న నెంబర్ 1, రైతు రుణమాఫీ 86,000 కోట్లు బేషరతుగా మాఫీ చేస్తానన్న మాట నిజమా కాదా? ప్రకాశం జిల్లాలో రెండో ప్రశ్న, పేపర్ మిల్లు స్థాపించి సుబాబులు, జామాయిలు సంబంధించిన రైతాంగాన్ని ఆదుకుంటాను, ఇక్కడే మిల్లు పెట్టిస్తానని చెప్పిన ప్రమాణం నిజమా కాదా? రామతీర్థం ఎక్కడుందో తెలియదు, గుళ్ళకమ్మ ఎక్కడుందో తెలియదు, ఆయకట్టు భూమి ఎంతో తెలియదు, ఆయకట్టులో ఎన్నిసార్లు పంటలు వేస్తారో తెలియదు, అసలు పంట ఎప్పుడు వేస్తారో తెలియదు. అత్తాతనం పెట్టుకొని గుళ్ళకమ్మలో పక్కన పెట్టుకొని మీ ఇద్దరు కలిసి, ఒకరికేమో హైటెక్ హంగు, ఇంకొకటికేమో హైదరాబాద్ బొంగు, మీరిద్దరు వచ్చి గుళ్ళకమ్మ దగ్గరికి వచ్చి రైతుల పక్షపాతం అంటే ఎవడైనా నమ్ముతాడండి? నిన్నటి దాకా నువ్వు వదిలేసింది ఏంటి? మా చంద్రబాబు నాయుడు హైటెక్, మా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టాడు, సెల్ ఫోన్ కనిపెట్టాడు, సత్యానాథన్ కనిపెట్టాడు, ఆయన సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ నేనే కనిపెట్టాను. లేదు, ఏ ఉపయోగం లేదని అనవసరంగా అన్నయ్యలు మీరు ఆవేశపడమాకండి. లావోటోళ్ళు, సన్నటోళ్ళు, పొట్టోళ్ళు, పొడుగోళ్ళు మీరు అప్పుడే
గవర్నమెంట్ వచ్చేసినట్టు మీరు అప్పుడే ఆల్రెడీ క్యాబినెట్ మంత్రులకు ఎవరని చెప్పి అనుకుంటున్నారంట. ఎందుకు బాబు లేని పెళ్లికి పండగ? ఆగండి అట్ట, కొద్దిసేపు ఆగండి. మీరు చెప్పినట్టు సమయం ఎక్కువ లేదు, 6 నెలల నుంచి 7 నెలలే ఉంది. ప్రజలు తీర్పిస్తారు. తీర్పిచ్చిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉంటారు నేను చూస్తాను. ఈ పొట్టి అబ్బాయి ఎక్కడ ఉంటాడు, ఈ లావు అబ్బాయి ఎక్కడ ఉంటాడు, ఈ సన్నటి అబ్బాయి ఎక్కడ ఉంటాడు? క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం నుంచి ఈ దేశాన్ని కాపాడాలంటూ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ రాష్ట్ర కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జునరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ హటావో ఇండియా బచావో అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలని అన్నారు. మణిపూర్ అల్లర్లకు కారణమైన సీఎం చేత వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదలు పెడుతుంది బీజేపీ హటావో ఇండియా బచావో అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ క్విట్ ఇండియా పెట్టని ఈ రోజును పురస్కరించుకొని మళ్ళీ ప్రజలందరూ సమైక్యంగా బీజేపీని పారదోలితేనే తప్ప ఇండియా బాగుపడదు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగనీయకుండా చేయటం, అనేక బిల్లులు కూడా ప్రతిపక్షాల మద్దతు కానీ విషయ పరిజ్ఞానం కానీ తీసుకోకుండానే పాస్ చేసుకోవటం, ప్రతిపక్షాల నోరు నొక్కేయటం, పార్లమెంట్లో వాళ్ళ వాక్ స్వాతంత్రానికి అడ్డుకట్ట వేయటం, అలాగే మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల మీద ప్రధానమంత్రి నోరు విప్పకపోవటం, ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోవటం, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నా కానీ మౌనం వహించి బీజేపీ తన యొక్క నియంతృత్వ ధోరణిని ప్రదర్శించడం పార్లమెంట్ సాక్షిగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మొత్తం 28 ఇండియా ఆల్ ఇండియా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మొత్తం అందరూ కూడా కలిసి బీజేపీని పారదోలే క్రమంలో ఈ క్విట్ ఇండియా డేను మొదలుపెట్టుకొని బీజేపీ హటావో ఇండియా బచావో నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందరికెళ్తుంది. తద్వారా దేశ ప్రజలు ఇది గమనించి ప్రతి ఒక్కరూ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం తీసుకోవడం కోసం ఎంతైతే కష్టపడ్డాము ఏం చేయలేని స్థితిలో ఉన్నారని నా భావం. ఎందుకంటే ఈనాడు నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తే కేవలం మతోన్మాద తత్వం, కుల మతం వీటిల్ని పరిగణలోకి తీసుకొని పరిపాలిస్తుందని చెప్పక తప్పదు. ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ప్రజల్లో అట్టడుగు వర్గాల ప్రజలు అల్లల్లాడిపోతుంటే ఎక్కడో మనకు అభివృద్ధి జరుగుతుందని మోడీ గారు మాట్లాడటం ఎంతో నీచమైన మాటలని మేము భావిస్తున్నాం. ఇట్లాంటి స్థితిలో ఈ పార్టీని గద్దె దించుకుంటే మనుగడ ప్రజలకు లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం ఏదైతే సంస్థలను ఏర్పాటు చేసిందో ఆ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేసి తాబేదారులకు కట్టుబెట్టి ఇది అభివృద్ధి అని ప్రకటిస్తున్నారు. పార్లమెంట్లో బలము ఉన్నప్పటికీ ప్రతిపక్షాల మాటే వేదవాక్యంగా అది న్యాయమైన మాట అయితే తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకుంటూ గడిచిన ప్రభుత్వాలు పాలించినాయి. నేటి ప్రభుత్వం ప్రతిపక్షాల మాటే వినకుండా వాళ్ళ ఇష్టానికి చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు మణిపూర్లో ఇన్ని రోజుల నుంచి జరుగుతుంటే అక్కడ మంత్రిని బర్తరఫ్ ఇవ్వటం, అతన్ని తప్పించకపోవటం యావత్ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది కేవలం కావాలని చేయిస్తున్న పనిని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇకపైనైనా ఎప్పుడైనా బుద్ధి గుర్తెరిగి ఇటువంటి పనులు మానుకోవాలని హితవు పలుకుతున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీలో జిల్లా వేద సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బీజేపీ చేసే పనులు దేశం యావత్ భారతదేశం నలుమూలన అల్లాడిపోతుంది. ఈ బీజేపీని పారదోలండి కాంగ్రెస్ పార్టీని కోరుకుందాం. దేశమంతా ఎదురు చూస్తుంది కాంగ్రెస్ పార్టీ రావాలని. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకుందాం. ఈ దేశమంతా కోరేకొస్తుంది రాహుల్ గాంధీ కావాలని. ఈ బీజేపీని పదం తొక్కే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని. ప్రముఖ జర్నలిస్ట్ సియాసత్ పత్రిక ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ కు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఒంగోలు డివిజన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్ డాక్టర్ నూకతోటి రవికుమార్ మాట్లాడుతూ జహీరుద్దీన్ అలీ ఖాన్ ఎంతో మంది జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడని అన్నారు.
ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్లు ఇప్పించి వేలాది మందిని ఉద్యోగులుగా నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. తన మిత్రుడిని చూడడం కోసం ఆ అంతిమయాత్రలో పాల్గొనడం కోసం వెళ్ళినటువంటి జహీరుద్దీన్ అలీ ఖాన్ అక్కడ జరిగినటువంటి ఆ ఒత్తిడిలో, ఆ జనసమ్మర్దంలో, తోపులాటలో కిందపడి హార్ట్ స్ట్రోక్తో మరణించడం మొత్తం డెమోక్రటిక్ జర్నలిస్ట్ వ్యవస్థకి, డెమోక్రటిక్ జర్నలిస్టులకి అదొక తీరని లోటు. ఆయన జంట నగరాలలో హిందూ ముస్లిం మధ్య సయోక్యత కుదిర్చడానికి, వాళ్ళిద్దరి మధ్య ఒక సామరస్య వాతావరణం పెరగడానికి ఆయన విశేషంగా పత్రిక ద్వారా కృషి చేశాడు. అలాగే ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులకి విద్యాదానం చేశాడు. పోటీ పరీక్షలకి కోచింగ్ ఇప్పించి కనీసం 2-3 వేల మంది ఉద్యోగస్తుల్ని తయారు చేశాడు. ఒక క్రియాశీలక జర్నలిస్టు చేయాల్సినటువంటి పాత్రని ఆయన గొప్పగా నిబద్ధంగా నిర్వర్తించాడు. ఈరోజు ఇక్కడ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఒంగోలు డివిజన్ ఆధ్వర్యంలో ఆయన నివాళి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. నిజంగా జర్నలిస్టులంటే ప్రజల క్షేమం కోరేవాళ్ళు, ప్రజల మధ్య ఉండేటువంటి రాజకీయ అనైక్యతల్ని తొలగించి డెమోక్రసీ వైపు, సెక్యులరిజం వైపు నడిపేవాళ్ళు. అందుకని ఆయన స్ఫూర్తితోటి ఇవాళ ఇక్కడ డీజేఎఫ్ ఆధ్వర్యంలో ఈ నివాళి కార్యక్రమాన్ని నిర్వహించాం. పాల్గొన్న జర్నలిస్ట్ ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల కావడలతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పు పాలెంలో గల శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వరి స్వామివారి దేవస్థానంలో ఆడి కృతిక నక్షత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో గల సుబ్రహ్మణ్య స్వామి వారికి నిర్వహించిన అభిషేక కైంకర్యాలు నేత్రపర్వంగా సాగాయి. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుచేతే అహంతేభ్యో కరన్నమః ప్రముంచధన్వనస్వాముభయోరాంత్రియోజ్యాం యాస్యతే హస్త ఇషవః పరాతే భగవో వప అవదత్యు ధనుస్వగం సజ్ఞాన ముఖ శివోను సుమనో భవ విజ్జంధనుః కపద్దినో విసల్య బాణవాగుం భూత అనేషన్న శేషవ ఆభూరస్య నిశంగతిః యస్మాన్ విశ్వతక్ష్మమ యక్ష్మయ పరిభుజ నమస్తే యజ్ఞాయ గాతుం యజ్ఞపతియే दैवीः स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः स्वर्ध्वञ्जिगातु भेषजं तन्नो स्तुष्पते शंचतुष्पते ॐ शान्तिशुजः सहस्राक्ष सहस्रपासभूमिं विस्कोतो वृत्वा यद्भूतं यत्सभव्यं कृतां वृतस्येषः यदन्नेन रोहति एतावानस्य महिमा अतो ज्यासनानस्य अपि तस्मात् विराजजायतः विराजोवधिपुरुतामि होपस्मयेश्वर्यं हे वल्लीदेवसेन समेत सुब्रह्मण्य स्वामी गन्ध श्रीगन्धं समर्पयामि। सहस्रशीर्षात् पुरुषः सहस्राक्ष सहस्रपानस्य महिमा
ఇది బలోదకేన స్థాపయామి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. సో ఎలా ఉంది న్యూయార్క్? ఇరుకు వీధులతో విశాలంగా ఉందిరా. అచ్చరే చెల్లి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ఉన్నాయి. చెల్లికి డైమండ్ జ్యువెలరీ సెట్ తీసుకోవాలి. అమ్మకి కాసుల పేరు కావాలట. మా ఆవిడ గుట్టపూసలు అడిగింది. పాపకి పాపడి బిళ్ళ. ఓ మర్చిపోయాను, చెల్లికి వడ్డాణం కూడా తీసుకోవాలి. ఏం కావాలో తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కన్ఫ్యూజన్ దేనికిరా? డ్రైవర్ లెఫ్ట్ పోనీ. ఎక్కడికి వెళ్తున్నాం? నీ పేరులో ఉన్న ఆనందాన్ని నీకు పరిచయం చేయడానికి. అమ్మా అన్నయ్య. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థ్యాంక్ యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.